వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నో డాగ్ నో ఓట్, కుక్కలను ఎత్తుకొని నిరసన. హైదరాబాద్లో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా గంగా తెప్పోత్సవం. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడుగుడుల వరకు శోభయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఏడుపాయల్లో మంజీరా ఉగ్రరూపం. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అర్హులైన 111 మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాసం భారతి గారు వేదిక గారు రేషన్ కార్డు పంపిణీ మనం చెప్పడం జరిగింది. చెక్కులు మనం పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 7,53,00,000 రూపాయలు ఈరోజు మరి దాదాపుగా ఆయన సెక్షన్ కూడా జరిగింది. రేషన్ కార్డు ఉంది. అలా పిల్లలు ఎక్కడైనా కూడా ఎక్కలేని పరిస్థితి. 10 సంవత్సరాలు పిల్లైన 10-12 కూడా ఎక్కలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా రాముని రెడ్డి గారు 18 నెలల కాలం అవుతుంది. 6 నెలలు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ 1 చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ ఈరోజు దేశంలో అగ్రగామికి పోతాము. పోయిన 10 సంవత్సరాలు మాటల కారణం తప్ప ఎక్కడ చేదం కాలేదు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని రాష్ట్ర దేశమంతా పోతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా రామగుండం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన నాయకుడు శ్రీరాబాబు గారికి, భర్తీ విక్రమన్న గారికి, అందరికీ కూడా. ఎందుకంటే ప్రత్యేకంగా రామగుండాన్ని అభివృద్ధి చేసే అంశంలో ఈ ప్రాంతంలో మళ్ళా పునర్మర్మం తీసుకురావడానికి ఇండస్ట్రీ చేసే అంశంలో పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం సహకరిస్తున్నందుకు మనందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రామగుండంలో ఎక్కడ చూసినా అభివృద్ధి, ఏ రోడ్ వెళ్ళినా, ఏ డివిజన్ వెళ్ళినా అనేక మంది మా నాయకులు ఉన్నారు. ఇక్కడ గర్వంగా అనిపిస్తా ఉన్నది. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, మా వాడలో రోడ్డు బ్రహ్మాండంగా, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో చిన్న రోడ్డు అది వేస్తే అయిపోతుంది అని, ఇంకొక 4 రోడ్లు అది వేస్తే అయిపోతుంది అంటే తప్పకుండా వేద్దాం, డ్రైనేజ్ చేద్దాం, ప్రతి పని చేద్దాం, వెనక్కి తగ్గేదే లేదు అని. మీకు ఇంకా ఎన్ని కోట్లు కావాలి అని అడిగి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఈరోజు ఇంకో 40 కోట్లు. ఇవి సరిపోవాలంటే ఇంకో 60 కోట్లు ఇస్తా, 100 కోట్లు అయితే సరిపోతుంది అన్నారు. నేను ఫోన్ చేసి కమిషనర్ గారు రావేసి మార్గాలు స్వామిని అడిగిన
100 కోట్లకి సరిపోతున్నా అంటే మస్తు మస్తు అవుతున్నా ఇక దానికంటే మనకు అవసరం లేదు అన్నాడు. ఈయన 100 కోట్లు అట్టిస్తే సింగరేణి కోటలలో లైన్లు రోడ్లు వేయాలి కదా, మరి దానికి ఎట్లా అంటే అది ఎట్లా మీరు వేయిస్తారు కదా అని ఒక దారుణమైన నమ్మకం వాళ్ళకు ఉన్నది. మరి 50 సంవత్సరాలు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు ఈశ్వర్ గారు 96 రూపాయలు మళ్ళీసారి చెప్తా ఉన్నా 7,56,87,896 రూపాయలు ఈ 1.5 సంవత్సరంలో ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు ఇలా మీ కుటుంబ సభ్యులు రాష్ట్ర ద్వారా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాలకు ఇచ్చినటువంటి బహుమానం అని ఇలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం కార్పొరేషన్లోనే, మరి ఆ మండలాలలో అది వేరు. అక్కడ కూడా ఇదే మాదిరిగా రేషన్ కార్డు ఇవాళ షాదీ ముబారక్లు ప్రతిదీ కూడా ఇచ్చినామని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఊరికి వెళ్ళి ప్రతి ఊర్లో పంచాయతీ దగ్గర రుణమాఫీ. ఢిల్లీలోని వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్ హోమ్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిలిగూరులోని డాగ్ లవర్స్ నిరసన చేపట్టారు. కుక్కలు నోరు లేని జీవులు, అవి ఎవరికీ హాని చేయవు. మీరు నేరస్తులను విడిచిపెట్టవచ్చు, కానీ కుక్కలను ఎందుకు విడిచిపెట్టలేరు? ఈ తీర్పు అవమానీయమని నిరసన చేశారు. నో డాగ్ నో ఓట్ అంటూ ర్యాలీ చేశారు. స్థానిక కిడ్స్ వరల్డ్ ఎదురుగా ఉన్న ఇస్కాన్ టెంపుల్ నందు జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని ప్రత్యేక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇస్కాన్ టెంపుల్కు మాజీ రాజ్యసభ సభ్యులు వచ్చిన సందర్భంగా నిర్వాహకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించడంతో పాటు ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో నిన్న రాత్రి భోజనాలు వికటించి 10 మంది విద్యార్థులకు విరోచనాలు. పత్తా లేని వసతి గృహ అధికార సుంకన్న ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వసతి గృహానికి రాని అధికారి. బిక్కని పోతున్నా అది వంట మంచి వంట బాగా పెట్టలేక 2 రోజులు అదే పప్పు పెట్టినాడు. అందుకని ఫుట్బాల్స్ ఉంటాయి రాత్రి 5-6 మంది రక్తులాగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ పోలీసులకు కంప్లైంట్ పోయినా మేము మధ్య పొద్దున. పార్టీలు అడిగితే సీసీ ఫుటేజ్ చూపించాలన్న నిబంధన ఉన్నా ప్రైవసీ దృష్ట్యా పోలింగ్ బూతుల సీసీ ఫుటేజ్ ఇవ్వలేమన్న సీసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజ్ అడిగాం, సీసీ ఫుటేజ్ మాత్రం ఇచ్చేది లేదని ఈసీ ఇచ్చి చెప్పింది. సీసీ ఫుటేజ్ని 45 రోజుల్లాగా డిలీట్ చేయాలనే కొత్త నిబంధనను ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చింది? ఈసీపై కేసు నమోదు చేసే అవకాశం కూడా లేదు అని ఆయన ఫైర్ అయ్యారు. फिर आपने उस कानून को बदला क्यों? सरकार ने क्यों बदला? मैं एक और सवाल पूछना चाहता हूं। भाइयों और बहनों, आप जानते हो कि इलेक्शन कमिश्नर पर कोई भी केस नहीं किया जा सकता है। आप जानते हो कि हिंदुस्तान का कोई भी कोर्ट, हाई कोर्ट, सुप्रीम कोर्ट उन पर केस नहीं कर सकता है। आप जानते हो ये कानून कब बना? जानते हो 2023 में ये कानून बना। ये कानून 2023 में क्यों बना? क्योंकि नरेंद्र मोदी और अमित शाह ये चाहते हैं कि इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए, क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है, उनके साथ वोट चोरी कर रहा है। బహుజన ధీరుడు గోల్కొండ కిలాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ నాయకత్వంలో సర్వాయిపేటలో పాపన్న గౌడ్ నిర్మించిన కోటాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. జగ్గారెడ్డి గారు, మా అక్కగారు టిల్లు, అదేవిధంగా నిర్వాహకులు ఈరోజు చాలా కాలంగా గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమ నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మేనర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మేనర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి, ఈరోజు నేను గీతా కార్మికుల్ని, ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం గ్రామీణ ప్రాంతాల్లో. ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి
మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని మొన్ననే దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఒక మీ వృత్తిపరంగా ఆదాయ మార్గమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలకు మరి చేపలు తినడం ద్వారా వారికి ఉండబడేటువంటి ఒక ఆకాంక్ష, అంటే వారికి వేరే ఇయ్యాల రేపు నాన్ వెజిటేరియన్ తినాలంటే. కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సాయి వైసీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలతో కూటమి ప్రభుత్వం ఉలికిపడిందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తక్షణమే జీవో రద్దు చేయాలంటూ జీవోను పేపర్లను విద్యార్థి సంఘాల నాయకులకు దగ్ధం చేశారు. అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే చీకటి జీవోని వెంటనే రద్దు చేయాలి. చీకటి జీవోని వెంటనే చీకటి జీవోని వెంటనే చీకటి జీవోని శాఖ మంత్రి వెంటనే అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థి సంఘాలపై ప్రభుత్వం వైఖరి. కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవన్నీ హామీలు కూడా తుంగలో తొక్కి పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా 1-2 హామీలు అరకొరగా నెరవేర్చినా కూడా ఊకే నామమాత్రంగా మాత్రమే అమలు పరుస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి విద్యా వ్యవస్థ రోజులకు తూట్లు పొడిచబడుతుంది. మేము గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విజిట్ కార్యక్రమాలు, పాఠశాల విజిట్ కార్యక్రమాలు చేశాము.
ఆ కార్యక్రమంతో వారు బ్యాగుల్లో చేసిన కుంభకోణం అయితేనేమి ఇతరత్ర సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి మమ్మల్ని. సో దాంతోన వారు వెంటనే ఒక జీవో విడుదల చేశారు. విద్యార్థి సంఘాలు ఏవి కూడా పాఠశాలలోన, కళాశాలలోన, హాస్టల్లోన ఎంటర్ అవ్వరాదని చెప్పేసి జీవో విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులతో మమేకమయ్యే హక్కు విద్యార్థి సంఘాలకు ఎప్పటికీ ఉంటుంది. ఈ కేవలం విద్యార్థి సంఘాల యొక్క గొంతును నొక్కడం కోసము విద్యా వ్యవస్థని క్షీణింపు చేయడం కోసమే నారా లోకేష్ గారు ఈ జీవోని తెచ్చారు. కాబట్టి మేము వెంటనే ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కర్నూలులోన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. బ్లాక్ బాడ్జీలతో ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ జీవోని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము, ఎక్కడి వరకైనా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్రతో పాటు బాపట్ల, గుంటూరు తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణలోని హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగూర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం తదితర జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి భీమా సర్కిల్ వరకు అన్నదాత సుఖీభవ పథకం రైతుల కృతజ్ఞత ర్యాలీ చేయడం జరిగింది. అదోని నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, అదోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకుగాను రైతులు ట్రాక్టర్లతో థ్యాంక్ యూ సీఎం పీఎం అంటూ డాక్టర్లను అక్షరాల ఆకారంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.